శరీరం వదిలేసినప్పుడు ఆ సన్నివేశం నన్ను ఆధ్యాత్మికమైనటువంటి దీనిలోకి పూర్తిగా టర్న్ చేసిందని మా భరద్వాజ్ గారు సత్యనారాయణ గారు చెప్పారు. ఆ సన్నివేశం అప్పుడే నాన్నగారు పీయూష లహరి అనేటువంటి ఇది రాసినటువంటి గ్రంథం రాసినటువంటిది కొత్తలో అన్నమాట. ఇది దానిలో ముందున ఆ పీయూష లహరి అనేటువంటి గ్రంథానికి ముందు ఆ పిల్లవాడిని గురించి ఒక పద్యం రాశారు నాన్నగారు రాసినటువంటిది. ఉదయించిన ఇంట ఉదయ సూర్యుండు ఉదయ సంధ్యాదేవియుడి వెల్గి కులికే మాస్టర్ రాసిన పద్యం అనమాట. ఆ భాస్కరాచార్య యొక్క ఈ గురించి రాసినట్టున్నాడు. నా ఇంట రతనాలు నాట్యమాడినవి, నా ఇంట కిరణాలు నటనమాడినవి, ఉదయించి కులికించి యొక్క దుష్ట వేళ హస్తగతుండయ్య ఆత్మగేహమున ఉదయ సంధ్యాదేవి యుడి నిప్పులయ్యే నీరాజనమ్ముగా నిలుచు నీ కృతియే అని ఈ పద్యం ముందు ఉంటుంది. పీయూష లహరిలో చూడండి, ముందు ఆయన రాసినటువంటి పద్యం అనమాట. ఆ సందర్భంలో రాశారు. ఇలాగా ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి, ఒక సంవత్సరంలోనే అంటే 55లో జరిగింది. 56లో మా తమ్ముడు బుజ్జి ఈవీఎం ఆచార్య పుట్టాడన్నమాట. ఈ మధ్యలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, నాకు మా తాతగారు మామగారి దగ్గర బాగా ఎక్కువ చేరిక వాళ్ళతో, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అక్కడ ఉంచారు కాబట్టి. ఈ మా తమ్ముడు భాస్కరాచార్య అస్తమానం మళ్ళీ నన్ను కొన్నాళ్ళు మా అమ్మగారు మరి పిల్లవాడు చనిపోవడం, అందువల్ల మా అమ్మగారు దగ్గర మళ్ళీ తీసుకురావడం. ఈ సందర్భంలో మా తాతగారు మామగారు యాత్రలకు వెళ్ళారు, ఉత్తరదేశ యాత్రలకి. వారి కోసం నేను బెంగ పెట్టుకోవడం చాలా తీవ్రమైనటువంటి నిజంగా. అప్పుడు నాన్నగారు ఏం చేసేవారంటే, ఎలాగా అప్పుడు ఇంకా నాన్నగారు వైద్యం అది ప్రారంభించలేదు. రోజు పూజ, వచ్చినటువంటి తీర్థం ఇవ్వడం, ఈ కోష్టం తాడనే వైద్యం ఇంకా ప్రారంభించలేదు. ఏం చేయాలి అని అంటే, మరే నీకేం కావాలన్నా, అప్పటికి చాలా చిన్నపిల్లవాడికి ఇంకాను, ఏం కావాలన్నా అంటే తాతగారు మామగారు కావాలి. వాళ్ళు ఎక్కడ ఉత్తర హిందూ దేశంలో కాశీలోనో గయలోనో ఎక్కడో ఆ ఊళ్ళో ఉన్నారు. ఇప్పటిలాగా టెలిఫోన్స్ లేవు మాట్లాడడానికి. ఇప్పటిలాగా వెళ్ళి రావడానికి అంత స్పీడ్గా వెళ్ళడానికి సాధ్యం కాదు కదా. సరే ఏం చేసేవారంటే, రోజు నేనేమో బెంగ పెట్టుకుని జ్వరం వచ్చేది నాకు. సరే బాబు ఆయనేమో మరి కాలేజీలో పనిచేస్తూ ఇది చూసుకుంటూ ఎలా చేయాలి. సరే అప్పుడు నన్ను తీసుకుని, మరే ఓ పని చేస్తాను, నేను తాతగారు వాళ్ళు కాశీ వెళ్ళారని కూడా తీసుకెళ్తాను అని నన్ను ఎత్తుకుని నన్ను తీసుకుని మంగళగిరి తీసుకెళ్ళి, ఇదే కాశీరా అని చెప్పి మళ్ళీ నేను తీసుకొచ్చి ఎలా సమాధానం తెచ్చాను. అంటే తాతగారు మామగారు వాళ్ళు కనబడకుండా వాళ్ళు ఊరు వెళ్ళడం అనేటువంటిది బెంగ. ఈ బెంగ లేకుండా ఉండడం కోసం తనే నన్ను ఎత్తుకుని నన్ను కూడా కాలేజీ తీసుకెళ్లి, కాలేజీ కూడా తీసుకెళ్లేవారు. కాలేజీలో ఆయన పనిచేస్తుండేవారు గుంటూరు హిందూ కాలేజీలో. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వల్లభజేసు సుబ్బారావు గారిని, ఆయన చాలా మహానుభావులు. ఆయన ప్రిన్సిపాల్ గారు మాస్టర్ గారు చెప్పారు, నేను హిందూ కాలేజీలో ఎంతవరకు పనిచేస్తానంటే సుబ్బారావు గారు ప్రిన్సిపాల్ గా ఉన్నంతకాలమే పనిచేస్తానని చెప్పారు. మన తర్వాత మరి పనిచేయాలన్నా. అలాగే మాస్టర్ గారు ఇక్కడికి పీహెచ్డీ చేయడానికి వచ్చారు 63లో. ఈ వచ్చేసిన తర్వాత కొద్ది నెలలకి సుబ్బారావు గారు శరీరం వదిలేశారు. అకస్మాత్తుగా ఆయన ఢిల్లీలో దీంట్లో ఐఏఎస్ వాళ్ళకి ఎగ్జామినర్గా వెళుతూ సన్ స్ట్రోక్ కొట్టి రైల్లోనే చనిపోయారు. మాస్టర్ గారు చెప్పారు కదా, మళ్ళీ ఆయన ఉన్నప్పుడు తప్ప నేను ఆయన ప్రిన్సిపాల్ గా ఉంటేనే పనిచేస్తాను, ఆ కాలేజీలో మళ్ళీ అడుగు పెట్టాను. అలాగే మాస్టర్ మళ్ళీ అక్కడ వెనక్కి వెళ్ళడం అవ్వలేదు. అలాగే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మాస్టర్ పనిచేస్తున్నప్పుడు కేవీఆర్ నరసింహన్ గారని ఆయన ప్రొఫెసర్ గా ఉండేవారు. మాస్టర్ గారు ఆయన దగ్గరే పీహెచ్డీ చేశారు. అప్పుడు మాస్టర్ అన్నారు, నరసింహన్ గారు ఎంతవరకు ఉంటారో అంతవరకే నేను యూనివర్సిటీలో పనిచేస్తాను, ఆ తర్వాత నేను యూనివర్సిటీలో చేయనంటే చెప్పారు. మాస్టర్ గారు రిజైన్ చేశారు. ఆయన నరసింహన్ గారు ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు తర్వాత నరసింహన్ గారు రిటైర్ అయిపోయారు. ఒక సందర్భంలో కేవీఆర్ నరసింహన్ గారు, ఆ నరసింహన్ గారు అంటే మాస్టర్ గారు చాలా గౌరవం, మా గురువు గారు అనేవారు. ఒకసారి నరసింహన్ గారు మాస్టర్ అన్నారనమాట. మాస్టర్ శరీరం వదిలేసిన తర్వాత 84 తర్వాత ఒక సందర్భంలో ఒక ఏంటో మాస్టర్ గారు అన్నారనమాట, నరసింహన్ గారు నన్ను కృష్ణమాచార్య వారు గురువు గారు అని పిలుస్తారు నన్ను. ఆయనకి నాకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అంటే సాందీపనికి కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం అన్నారు. పబ్లిక్ స్టేజ్ మీద చెప్పారు ఆయన, కృష్ణుడికి సాందీపని ఎంత గురువో
కృష్ణమాచార్యుల వారికి నేను అంతవరకు గురువు. నేను ఆయన గురుభావం ఉంది. కానీ సాందీపని దగ్గర శ్రీకృష్ణ 64 విద్యల్ని 64 రోజులు నేర్చుకున్నాడు. అలాగే ఆయన ఏదో నన్ను గురువు అంటారు. నా దగ్గర PhD చేశారు. నా మాస్టర్ చదివినప్పుడు MA కూడా ఆనర్స్ చదివినప్పుడు కూడా ఆయన లెక్చరర్, ఆయన దగ్గర స్టూడెంట్ అనమాట. అందువల్ల నేనంటే గౌరవం. అందుకని కృష్ణుడికి సాందీపనికి ఎటువంటిదో నాకు ఆయనకున్నటువంటిది అటువంటిది స్వయంగా ఆయన ఉన్నారనమాట. అటువంటి వారు KV నరసింహ గారు. అందువల్ల నా మాస్టర్ అని చెప్పారు. అలాగే ఈ గుంటూరు హిందూ కాలేజీలో ఈ పొలమజీవన సుబ్బారావు గారు, అందుకని చిన్నప్పటి నుంచి నన్ను కూడా తీసుకెళ్లేవారు. అందుకని నేనే బెంగెట్టుకుంటాను, ఇంట్లో గొడవ చేస్తానని చెప్పి కాలేజీ తీసుకెళ్ళి వెళ్ళేవారు. వెళ్తే ఆ క్లాసులో అయితే సుబ్బారావు గారు, తర్వాత మిగిలినటువంటి లెక్చరర్స్ వాళ్ళకి కూడా వాత్సల్యం, అందుకని కూర్చునేవాడిని. ఒకసారి తీసుకెళ్లకుండా వెళ్ళారు. అప్పుడు ఇంకా ఈ సందర్భంలోనే వెళితే నేను ఆడుకుంటూ నాకు మళ్ళీ ఆ గుర్తొచ్చింది. తాతగారు వాళ్ళు ఊళ్ళో లేరు, నాన్నగారి దగ్గర వెళ్ళిపోవాలనిపించింది. అంతే అనిపించడం ఏంటి, నేను ఆడుకుంటున్న వాడిని బయటికి నడిచి కాలేజీకి వెళ్ళిపోయి మా అమ్మగారు మా చిన్నాన్నగారు వాళ్ళు, ఇంకో బోధాయన గారు, మూడో చిన్నాన్నగారు ఉన్నారు. వాళ్ళు ఇంటే అండి మీరు ఎక్కడికి వెళ్ళిపోయాను సడన్ గా చూశారు. నేను లేను, అంతా వెతుకుతున్నారు. నేను కాలేజీకి వెళ్ళిపోయాను. అక్కడ మాస్టర్ పైన గ్యాలరీలో నాన్నగారు క్లాస్ చెప్తున్నారు. నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఒకసారి చూశారు, ఆయన వెంటనే అర్థమైపోయింది, ఇంటికి తెచ్చేసాడండి. వెంటనే మా చిన్నాన్నగారు భరద్వాజ్ గారు కూడా అప్పుడు చదువుతున్నారు. పిలిచి వరే నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పు వీడు వచ్చాడని, లేకపోతే వదిన వాళ్ళు కంగారు పడతారని వెళ్ళి మా బాబాయ్ గారిని పంపించారు ఇంటికి. అలా ఉండేది చిన్నప్పుడు.